కాలేజీలు నిర్మించి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయటానికి ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి స్థాపించబడింది. మొట్టమొదటిగా గోరి మహమ్మద్ గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక 2 విలేజెస్ ని వక్ఫ్ పోస్ట్ దానం చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ధనవంతులు కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఈ ఆస్తిని ముస్లిమ్స్ కి దానం చేయటం. వక్ఫ్ అనేది ఏంటంటే ఒక్కసారి దానం చేసిన తర్వాత అది దేవుడి ఆస్తి కింద లెక్క, అల్లా ఆస్తి కింద లెక్క. దేవుడి ఆస్తి ఇది ఎవరికి సంబంధించింది కాదు, కేవలం ముస్లిమ్స్ కి సంబంధించింది, ముస్లిం పేదలకు సంబంధించింది, ముస్లిం భవిష్యత్తు కోసం ఇవ్వబడిన ఆస్తి. దాని మీద వచ్చే ఆదాయం, దాని మీద వచ్చే ఖర్చులన్నీ కూడా ముస్లిం వెల్ఫేర్ కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎవరికీ హక్కు లేదు భారతదేశంలో. ఎలా అంటే మరి మనం చూస్తుంటే దేవాదాయ శాఖ ఉంది, ఇటు క్రిస్టియన్ మతం ఉంది, వారి ఆస్తులు వాళ్ళు పరిరక్షించుకుంటున్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా ప్రత్యేకమైన వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ ఒకటి, నేషనల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మెంబర్స్ ఉంటారు, కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. అలాగే దేశమంతటా కూడా సుమారుగా 30 నుంచి 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఉండే మెంబర్స్ అందరూ కూడా ముస్లిమ్స్ మాత్రమే. ముస్లిమేతరులకు ఎవరికి కూడా దాంట్లో స్థానం లేదు. అలాంటి లాని ఈరోజు సుమారుగా 9,40,000 ఎకరాలు భూమి ఏదైతే భారతదేశంలో ఆర్మీ తర్వాత, అదేవిధంగా రైల్వేస్ తర్వాత ఎక్కువగా ల్యాండ్ ఉన్న భూమి ముస్లిమ్స్ది వక్ఫ్ బోర్డు. దాన్ని కబ్జా చేయడానికి ఈరోజు ప్రభుత్వం మరి పన్నాగం పట్టుతుంది. పార్లమెంట్లో చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పార్లమెంట్లో సరే బీజేపీ వాళ్ళ విషయం అయితే అది సెపరేట్. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ని ఈ దేశం నుంచి పారదోలటానికి, ముస్లిమ్స్ భావాల్ని దెబ్బతీయటానికి, ముస్లిమ్స్ భవిష్యత్తుని కాలరాయటానికి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. వాళ్ళ విషయం మేము మాట్లాడటం లేదు. కానీ రీజనల్ పార్టీస్ ఎవరికైతే మేము ఓటేసామో, ఎవరికైతే మేము సహాయం చేసామో, ఎవరైతే గెలవటానికి మేమందరం కూడా దోహదపడ్డామో, అలా టీడీపీ ప్రభుత్వం కానీ, అటు నితీష్ కుమార్ కానీ, అటు పాస్వాన్ కానీ, అలాగే జైన్ గారు కానీ, ఎవరు కానీ వీరు ముస్లిం ఓట్ల మీద గెలిచి ఈరోజు ముస్లిం మనోభావాలను దెబ్బతీయటానికి మరి వాళ్ళు ఓటింగ్ మరి వక్ఫ్ బోర్డు బిల్లు మీద బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సోదరులందరూ కూడా దేశమంతటా కూడా ఇలాగే మరి అనేక ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ బిల్లు పాస్ అయింది కానీ అమలు చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. సుప్రీంకోర్టుకి మేమందరం కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. రేపు 15వ తేదీ హియరింగ్ ఉంది, ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మరి దీనికోసం మరి ముస్లిం ఆస్తుల్ని కాపాడాలని, ముస్లిం మనోభావాలు కాపాడాలని మేమందరం కూడా సుప్రీంకోర్టును కోరుకుంటున్నాము. మోడీ గారిని ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.